అపోస్తలుల కార్యాల గ్రంథం 2 భాగాలుగా లూకా, అపోస్తలుల కార్యాలు అని రాసిన ఒకే గ్రంథంలోని 2వ భాగం ఇది. అపోస్తలుల కార్యాల గ్రంథం పునరుద్ధానుడైన యేసు ఏ విధంగా ఈ లోకానికి రాజుగా హెచ్చించబడ్డాడో మనకు చూపిస్తూ లూకా తన గ్రంథాన్ని ఎలా ప్రారంభించాడో మొదటి వీడియోలో చూశాం. తాను భవిష్యత్తులో మళ్లీ తిరిగి వచ్చే వరకు తన అనుచరులను ఈ లోకంలోకి వెళ్లి తన రాజ్యం గురించిన శుభవార్తను ప్రకటించడానికి వారిని బలపరచడం కోసం త్వరలో తన వ్యక్తిగత సన్నిధిగా వారి మధ్య ఉండడానికి పరిశుద్ధాత్మను పంపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. లేఖనాల్లో ప్రవక్తల ద్వారా వాగ్దానం చేసినట్టు పరిశుద్ధాత్మ దిగివచ్చి యేసు అనుచరులందరినీ కొత్త దేవాలయం అనే సంఘంలోకి ప్రవేశింపజేయడంతో యెరూషలేములో యేసు ఉద్యమం ప్రారంభమైంది. అయితే యెరూషలేము మత పెద్దలకు వారికి మధ్య కలహం చెలరేగింది. అది క్రైస్తవులపై హింసకు దారితీసింది. కాని పరిశుద్ధాత్మ దానిని మంచికే మార్పు చెందించాడు. యూదా సమాజానికి చెందిన క్రైస్తవులు చెదరిపోయి యెరూషలేమును దాటి క్రైస్తవ్యం ఒక బహుళజాతి అంతర్జాతీయ ఉద్యమంగా అభివృద్ధి చెందింది. ఆ విభిన్నమైన యేసు ఉద్యమానికి తలమానికైన సంఘం ఆ ప్రాంతంలో రోమా సామ్రాజ్యంలోకెల్లా పెద్ద నగరమైన అంతియోకయలో ప్రారంభమైంది. ఆ సంఘంలో బర్నబా, పౌలు పరిచర్య చేస్తూ ఉన్న సమయం వరకు మొదటి వీడియోలో చూశాం. వారిద్దరిని మిషనరీ పరిచర్యకు పంపించమని పరిశుద్ధాత్మ సంఘాన్ని ప్రేరేపించాడు. అంతటితో ఈ గ్రంథంలో ఒక కొత్త విభాగం ప్రారంభమైంది. అది పౌలు, అతని సహచరులు రోమా సామ్రాజ్యం అంతటా వివిధ నగరాల్లో ప్రయాణిస్తూ యేసే రాజు అన్న శుభవార్తను ప్రకటించిన వివిధమైన వృత్తాంతాలు. నేటి టర్కీ దేశంలో ఉన్న ఆసియా మైనర్ అనే ప్రాంతంలోకి వారు తమ మొట్టమొదటి యాత్ర చేశారు. యెరూషలేములో ఉన్న అపోస్తలులు ఒక ప్రాముఖ్యమైన సమావేశంతో అది ముగిసింది. 2వ మిషనరీ యాత్ర ఆసియా మైనర్ గుండా వెళ్లి ప్రాచీన గ్రీసులో ప్రవేశించడం. 3వ మిషనరీ యాత్ర కూడా అదే మార్గంలో అవే ప్రాంతాల్లో జరిగింది. పౌలు యెరూషలేము చేరుకోవడంతో అది ముగిసింది. ఈ వృత్తాంతాలన్నింటినీ పునశ్చరణ చేస్తూ లూకా కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మళ్లీ ప్రస్తావించాడు. మొదటిది ఇశ్రాయేలీయులకు పౌలు పరిచర్య కొనసాగింపు. పౌలు ఏదైనా కొత్త నగరంలో ప్రవేశిస్తే మొదటిగా అతడు అక్కడ ఉన్న యూదా సునగోగులో ప్రవేశించి పునరుద్ధానుడైన యేసురాజు గురించి, ఆయన ఏ విధంగా దేవునికి ఒక కొత్త బహుళజాతి కుటుంబాన్ని నిర్మిస్తున్నాడో ప్రకటించేవాడు. చాలాసార్లు అనేక మంది ప్రజలు యేసును మెస్సయ్యగా అంగీకరించేవారు. కానీ కొందరు మాత్రం పౌలును వ్యతిరేకించేవారు. కొన్నిసార్లు అతడు తమ ధర్మశాస్త్రానికి, యూదా సాంప్రదాయాలకు వ్యతిరేకంగా బోధిస్తున్నాడని అతణ్ణి ఒక ప్రమాదకరమైన తిరుగుబాటుదారుడుగా ముద్రవేసి కొట్టి ఊరిలో నుండి తరిమివేశారు. అతని మొదటి మిషనరీ యాత్ర తరువాత అతడు యెరూషలేములో ఒక ప్రాముఖ్యమైన సమావేశంతో ఈ వివాదం ముగిసింది. అంతియోకయలో కొందరు యూదు క్రైస్తవులు ఉన్నట్టు పౌలు గుర్తించాడు. యూదేతరులు లేక అన్యులు మొదట సున్నతి, సబ్బాతు, కోషేర్ ఆహార నియమాలు మొదలైన యూదయ సాంప్రదాయాలను పాటించి యూదులుగా మారితేనే వారికి యేసు సమాజంలో సభ్యులుగా చేరడానికి అర్హత ఉంటుంది అని వారు వాదించారు. అయితే పౌలు, బర్నబాలు ఆ వాదనను తిరస్కరించారు. కాబట్టి దాని విషయం చర్చించడానికి వారు యెరూషలేములో సంఘనాయకుల దగ్గరకు వెళ్లారు. అక్కడ పేతురు, పౌలు, ప్రభు సహోదరుడైన యాకోబు వీరంతా సకల జాతుల ప్రజలను తన నిబంధనా ప్రజలుగా చేసుకోవడంలో దేవుని ప్రణాళిక ఏమిటో లేఖనాల నుండి, తన అనుభవాల నుండి వివరించారు. కాబట్టి వారు యూదేతర క్రైస్తవులు అన్ని దేవతల మందిరాల్లో జరిగే బలి అర్పణల్లో పాల్గొనకూడదని ఒక ఉత్తరం రాసి పంపించారు. అంతేగాని వారు బాహ్య సంబంధమైన యూదులుగా మారడం లేక ధర్మశాస్త్రాన్ని పాటించడం చేయనక్కర్లేదు అని చెప్పారు. యేసు ఉద్యమ చరిత్రలో ఈ నిర్ణయం ఒక పునాదిలాంటిది. యేసు యూదా ప్రజల మెస్సయ్య అయినా ఆయన సకల రాజ్యాలకు పునరుద్ధానుడైన రాజు. కాబట్టి ఈ సమాజంలో సభ్యత్వం ఒక వ్యక్తి జాతి సంబంధమైన గుర్తింపు మీద, అతడు ధర్మశాస్త్రాన్ని అనుసరించడం మీద కాక కేవలం యేసులో విశ్వాసముంచడం, ఆయన బోధనలను అనుసరించడం మీదే ఆధారపడి ఉంది. యేసు ఉద్యమంలోని ఈ బహుళజాతి తత్వం అనే వాస్తవం మనల్ని తరువాతి అంశానికి నడిపిస్తుంది. పౌలు చేసిన మిషనరీ యాత్రల్లో ఆది క్రైస్తవులకు, గ్రీకు, రోమా ప్రపంచానికి మధ్య జరిగిన సాంస్కృతిక ఘర్షణలను పరిశీలించాలని లూకా కోరుతున్నాడు. ఫిలిప్పి, ఏథెన్సు, ఎఫెసు ప్రాంతాల్లో జరిగిన అలాంటి కొన్ని ఘర్షణలను లూకా గ్రంథస్థం చేశాడు. పౌలు తన మిషనరీ యాత్రల్లో యేసే ఏకైక దేవుని ప్రత్యక్షత అని,
ఈ లోకానికి రాజని, ఇతర దేవతలు, వాటి విగ్రహాలు అన్నీ శక్తిహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి అని ప్రకటించాడు. అతని సందేశం ఎల్లప్పుడూ రోమియుల జీవన విధానానికి వ్యతిరేకమైన ఒక విద్రోహ చర్యగా పరిగణించబడింది. అతడు ఒక సామాజిక విప్లవవాది అని ఆరోపించబడ్డాడు. ఈ బహుళజాతి, ఏకదేవుని యేసు సమాజాలు రోమా ప్రజలు అంగీకరించగలిగే ఎలాంటి సాంస్కృతిక వాతావరణంలోకి ఇమడలేకపోయాయి అని ఈ వృత్తాంతాలు వెల్లడి చేస్తున్నాయి. ప్రాచీన ప్రపంచం అలాంటి వారిని ఎప్పుడూ చూడనేలేదు. క్రైస్తవులు ఎంతో అనుమానాస్పదంగా తయారయ్యారు. లోకా మనకు చూపే మరొక అంశం ఏమిటంటే, క్రైస్తవులను ఎల్లప్పుడూ రోమా చక్రవర్తి సీజరుకు వ్యతిరేకంగా తిరుగుబాటు, కుట్రలు చేసేవారిగా పరిగణించారు. ప్రజలు పౌలును సరిగా అర్థం చేసుకున్నారు. అతడు యేసు అనే మరొక రాజు ఉన్నాడని ప్రకటిస్తున్నాడు. అంతేగాక క్రైస్తవ జీవన విధానం అనేక రోమా సాంస్కృతిక విలువలను ఎదిరించి వాటికి ఒక సవాలుగా నిలిచింది. అయితే రోమా అధికారులు పౌలును బంధించి విచారించిన ప్రతిసారీ అతని వలన ప్రమాదం ఏదీ లేదని గ్రహించి విడిచిపెట్టేవారు. ఈ గాథలన్నీ ఆది సంఘం ఈ లోకానికి ఎలాంటి వైరుధ్యాన్ని ప్రదర్శించి చూపిందో మనకు తెలుపుతున్నాయి. అది ఒక యోధామెస్సయ ఉద్యమమే కాని అది విభిన్నమైన జాతులతో కూడిన స్త్రీ పురుషుల్ని, ధనికుల్ని, బీదలని, బానిసలను, స్వతంత్రుల్ని అందరినీ సమానంగా పరిగణించే సమాజాలతో ఉంది. వారందరూ యేసు అనే ఒకే ఒక రాజుకు తమ విధేయత చూపుతారు గాని మరే ఇతర దేవతలకు గాని రాజుకు గాని లోబడరు. కాబట్టి వారి ఉనికి రోమా సంస్కృతిలోని విలువల వ్యవస్థ అంతటినీ తలకిందులు చేసింది. అయితే యేసు వారిని శాంతికాముకులైన ప్రజలుగా ఉండమని చేసిన బోధలను బట్టి క్రైస్తవులు సైనికపరంగా ఎవరికీ ప్రమాదకరంగా లేరు. కాబట్టి పౌలుపై గాని క్రైస్తవులపై గాని చేయగలిగిన ఆరోపణ ఏమిటంటే, నాటి ఈ లోక యథాపూర్వక స్థితికి కట్టుబడి లేకపోవడమే. గ్రంథంలోని చివరి భాగం పౌలు సాక్ష్యం యెరూషలేము నుండి రోము నగరానికి వ్యాపించడం గురించి వివరిస్తున్నది. అతని చివరి మిషనరీ యాత్ర యెరూషలేములో ముగిసింది. అతనికున్న వివాదాస్పద ప్రతిష్ట అతనికంటే ముందే అక్కడికి చేరింది. అతడు ఇశ్రాయేలుకు ద్రోహం చేశాడని భావించిన అక్కడి ప్రజలు అతనిపై దాడి చేశారు. ఆ అల్లరి చూసి రోమా సైనికులు అతణ్ణి అక్కడ ఒక తిరుగుబాటు లేవదీయడానికి ఐగుప్తు నుండి వచ్చిన తీవ్రవాదిగా భావించారు. దానితో వారు అతణ్ణి బంధించారు. ఇక్కడి నుండి పౌలును మొదట యెరూషలేములోని శాన్హెడ్రిన్ సభలో యూదు మత పెద్దలు విచారించారు. ఆ తరువాత ఒకరి తరువాత మరొకరు కైసరయలోని అనేక మంది రోమా అధికారులు విచారించారు. ఫెలిక్సు అనే ఒక గవర్నరు పౌలును తన తరువాతి గవర్నరైన ఫేస్తుకు అప్పగించి వెళ్ళాడు. అతడు పౌలును అగ్రిప్పారాజు ముందు నిలబెట్టాడు. అయితే ప్రతి విచారణలోనూ అతనిపై ఆరోపణలు నిలబడకపోయినా అతన్ని మాత్రం అనేక సంవత్సరాలు జైల్లోనే ఉంచారు. అతడు చేస్తున్నదల్లా పునరుద్ధానంలో తాను కలిగి ఉన్న నిరీక్షణ రాజైన యేసులో నెరవేరింది అని ప్రకటించడమే. అది అసలు ఒక నేరమేమీ కాదు. అయితే అంత మాత్రం చేత రోమా న్యాయ వ్యవస్థ అతణ్ణి విడుదల చేయలేదు. కాబట్టి పౌలు రోమా సామ్రాజ్య అత్యున్నత న్యాయస్థానంలో విజ్ఞప్తి చేసుకున్నాడు. వీధుల్లో సువార్త ప్రకటిస్తూ కొత్తగా యేసు సమాజాలను స్థాపించడమే పౌలు హృదయాభిలాష. అందువలన అతడు ఈ విధంగా జైలులో జీవితం గడపాల్సి రావడం అతనికి పెద్ద అడ్డుబండగా మారింది అని మీరనుకోవచ్చు. అయితే ఈ గ్రంథంలో పరిశుద్ధాత్మ అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకుని నడిపించాడు. అతని జైలు జీవితం వలన తాను రాసిన అతి ప్రాముఖ్యమైన అపోస్తలిక పత్రికలను రాయడానికి పౌలుకు సమయం లభించింది. అతడు చనిపోయిన తరువాత సుదీర్ఘకాలం పాటు అతని మిషనరీ పరంపర కొనసాగడానికి అవి దోహదం చేశాయి. ఆ తరువాత పౌలును బందీగా రోము నగరానికి తరలించారు. మధ్యధరా సముద్రంపై ఒక భయానక ప్రాణాంతకమైన ప్రయాణం తరువాత పౌలును రోమ్లో గృహ నిర్బంధంలో ఉంచారు. అక్కడ అతని విచారణ చాలా ఆలస్యమైంది. దానివలన ప్రశాంతమైన తన చిన్న గృహంలో అతడు క్రమంగా సమావేశాలు నిర్వహిస్తూ యూదులకు, అన్యజాతులందరికీ సువార్త ప్రకటించడానికి అవకాశం లభించింది. పౌలు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ మెస్సయ్య అయిన యేసు ప్రభువు గురించి ఏ ఆటంకం లేకుండా ధైర్యంగా బోధిస్తూ ఉన్నాడని ఈ గ్రంథం చివరి వచనాలు చెబుతున్నాయి. పైగా అదంతా రోమ్ నగరంలో చక్రవర్తి సీజర్ నివాసం ఉన్న చోట జరగడం మనం గమనించాలి. లూకా రాసిన 2 గ్రంథాలు మనకు కేవలం యేసు జీవితం గురించి, ఆదిసంఘ చరిత్ర గురించి మాత్రమే చెప్పడం లేదు. యేసు జీవితం, మరణం, పునరుద్ధానాల ద్వారా యెరూషలేము నుండి
ఈ భూమి అంచుల వరకు సువార్త ప్రకటించడానికి, సంఘాన్ని బలపరచడానికి వచ్చిన పరిశుద్ధాత్మ రాక వలన దేవుని రాజ్యం పరలోకంలో ఉన్నట్టే ఈ భూమి మీదకి ఎలా వచ్చిందో లూకా మనకు వివరించాడు. తన గాథను వివరిస్తూనే లూకా యేసురాజుకు విశ్వాసపాత్రులుగా నిలిచి ఉండడం అంటే ఏమిటో అనేక ఉదాహరణలు చూపించాడు. ఇదే పునరుద్ధానుడైన యేసురాజు గురించిన శుభవార్తను నోటిమాట ద్వారానే కాక క్రియారూపకంగా పంచుకోవడం. దాని అర్థం వివిధ రకాల ప్రజలు ఒకచోటకు చేరి ప్రతి ఒక్కరూ సమానమైన ప్రతిపత్తితో అందరూ యేసురాజుకు తమ విధేయత చూపుతూ ఆయన బోధల ప్రకారం జీవిస్తూ ఉండే బహుముఖ సమాజాలను స్థాపించడం. పరిశుద్ధాత్మశక్తి నడిపింపులో విశ్వాసముంచుతూ ఆయన నడిపింపులో ముందుకు సాగడంలో అది సాధ్యమవుతుంది. అపోస్తలుల కార్యాల గ్రంథం మనకిచ్చే సందేశం ఇదే.